వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హుస్నాబాద్ లో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ ప్రచార జాథాలో సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. మోదీ పాలనలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందని ఆరోపించారు. మోదీ ఇచ్చిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామన్న హామీని కేంద్రం విస్మరించిందని విమర్శించారు. నిత్యావసర ధరల పెరుగుదల, పేపర్ లీకేజీలతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, హామీ మేరకు ఆసరా పెన్షన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా సిపిఐ ప్రచార పాదయాత్రలు నిర్వహిస్తోందని తెలిపారు. అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే, అమలు చెయ్యరు. సిపిఐ ఆధ్వర్యంలో జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రచార యాత్రలు, పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈ దేశంలో నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పాతనిస్తున్నాడు. రాజ్యాంగం అమల్లో వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, పూర్తిగా నియంతృత్వ రాజ్యం తీసుకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నాడు. అమెరికా లాగా ఫాసిస్టు పరిపాలన చేసడానికి కుట్ర చేస్తున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ యాత్ర పెంచబడుతోంది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలకు చేతలకు పొంతం లేదు. నల్ల డబ్బు దేశంలో దోసుకున్నారు, విదేశంలో దాచుకున్నారు. 72 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 15 లక్షలు అయితే చెప్పి ఒక్క పైసా కూడా ఏ కుటుంబానికి వేయలేదు. జన్మన్ దాని ఖాతాలు చెప్పుకున్నాడు, వేయలేదు. రెండో పాయింట్ అంటే సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న ఒక్క ఉద్యోగం ఉడిగలేదు. ఇప్పుడు నిరుద్యోగులు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. మరి ఇలా ఏమైనా ఉద్యోగాలు ఇస్తే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ అంటున్నారు. ఉద్యోగ భద్రత లేదు. మరి యువకుల బతుకులు చిక్కిపోతున్న పరిస్థితి ఉంది. ఇంకో వైపున చూస్తే ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి, ఆకాశాన్ని పెరుగుతున్నాయి. మంచినీళ్ళ ధర కానీ, పప్పుల ధరలు కానీ, నూనెల ధరలు కానీ, సబ్బుల ధరలు కానీ, లేదా ఆఖరుకు మరి వాడుకునేటువంటి టీవీ, వీటన్నిటి మీద కూడా, ఫ్రిడ్జ్ల మీద కూడా అడ్డగోలు పెరిగిపోయింది. జిఎస్టీ ట్యాక్స్ విపరీతంగా వేసి పెనుబారం మోపుతా ఉన్నారు. ఇక డీజిల్, పెట్రోల్ ధరకైతే అదిపోలేదు, రోజు పెంచుడే. అప్పుడప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 450 ఉన్నాయి, 1200 పెరిగిపోయింది. ఇలాంటి అనేక ప్రజా వ్యతిరేక విధాలు ఆలోచిస్తున్నాం. ఏమనంటే బీసీ వాళ్ళ, ఛాయ్ వాళ్ళ, పేదవాళ్ళ గురించి వచ్చినా అని చెప్తాడు. ఏంటి వల్ల ఏం చేస్తున్నాడు? ఆయన జవాబుదారు పరిపాలన బ్రహ్మాండం ఉంటాడు. నీటు పరీక్షా పత్రాలు ఎందుకు లీక్ అయినాయి? లీక్ అయిన తర్వాత చేతుకాలిన కాపీ పట్టుకున్నట్టుగా ఇప్పుడు చట్టం తీసుకొస్తా, నేను ప్రజలను శిక్షిస్తాను. అంటే ఏం చేస్తావు నువ్వు? శిక్షించి అయిపోయాయి. మరి చాలామంది యువకులైతే చనిపోయింది కదా, సో ఆత్మహత్య చేసుకున్నారు కదా. అంటే నువ్వు ఇప్పుడు చట్టం తీసుకొచ్చి ఏం చేస్తావు? మొన్న జంతర్ మంత్రం చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ కేసులు పెట్టింది. ఇప్పుడేమో ఉపసంహరించుకుంటా అంటారు. నిజమే. నిన్ననేమో బ్రహ్మాండంగా చెప్తున్నది ఏంటంటే, నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, యువకులు ప్రశ్నించాలా అని చెప్తున్నాడు. యువకులు ప్రశ్నిస్తే కేసులు పెడితే, జైల్లో పెడితే, లేదా నిర్బంధాలు పాల్చేది. ఇప్పుడు ఎక్కడ ప్రశ్నిస్తారు? ప్రశ్నించే గొంతుకలు ఉంటే వరారావటి ఉంటలు జైల్లో పెట్టి, రాజద్రోహం కేసులు పెట్టి, వాళ్ళని ప్రొఫెసర్ సాయిబాబు కూడా చనిపోయాడు కదా, కాబట్టి వికలాంగుడు ఆయన చనిపోయాడు. కాబట్టి ఇలాంటి అన్ని మాటలు తప్ప చేతలు లేవు. అతను వికసిత భారత్ అంటాడు, మనకి భారత్ అంటే రకరకాలు అంటారు. కాబట్టి ఏదైనా ఆయన మరి పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. రైతుల వ్యతిరేక పాలన సాగిస్తూ ఉన్నారు. రైతులకు మద్దతు ధర చట్టం తీసుకొస్తానని హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదు. ఇంకోవైపున కార్మికులకు 29 చట్టాలు ఉంటే వాటి రద్దు చేసి అమ్మాయికులు అరిపజేస్తూ ఉన్నాడు. ఎస్సీలకు, బీసీలకు, బలహీనలకు సామాజిక న్యాయం కొరబడింది. ఇలాంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమంలో పోతా ఉన్నాం. ఇంకోవైపున సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎట్లా మాట్లాడుతున్నారంటే, న్యాయానికి ఇచ్చట్లేదు. రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ రచించాడు.
పేదరికులు ఉన్న మహాత్మా గాంధీ గారు చెప్పినాడు, పేదరికులు ఉన్నోళ్ళు పైకి తీసుకురావాలి. ఉన్నోనికి రేషన్ కార్డు ఎందుకే? ఇప్పుడు ఉన్నోనికి ఉన్నాయి రేషన్ కార్డు, పేదోనికి అసలు పేదోనికి లేనే లేవు. కాబట్టి ఇలాంటి దుస్థితి వద్దు. అందుకని మనం చెప్పేది అంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిన్న మొన్న చూస్తే సిగ్గు అనిపిస్తుంది. ఏంటంటే 40 కేసులలో 80 మంది ఉద్యోగులు 2 డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, విద్యాశాఖలో పనిచేస్తాడు. ఈ రెండిట్లా జీతం తీసుకుంటాడు. అంటే ఎక్కడున్నట్టు పరిపాలన జవాబుదారుతాను. అందుకనే రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, తెలియపరుస్తా ఉన్నాను ఏంటంటే మీరు ఇంకా పరిపాలన గాడిలో పెట్టండి. ఇలా అదుపు తప్పింది, పరిపాలన గాడి తప్పింది. అందుకనే ఇంకా సీరియస్గా తీసుకొని జవాబుదారు పెంచండి. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు డ్రాప్ చేస్తే